హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ 450X అలాగే టీవీఎస్ ఐక్యూబ్, ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ ఈ మూడిట్లో ఏ వెహికల్ తీసుకోవాలనే దాని మీద మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో ఎంతవరకు మనకి ఏది తీసుకోవాలనేది మనకు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఉండే వెహికల్స్లో ఇవి మనకు నెంబర్ 1 పొజిషన్లో వెళ్తున్నాయి అనమాట. కాబట్టి మనకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది, ఏ వెహికల్ తీసుకుంటే మనకు ఫీచర్స్ పరంగా కానీ అలాగే మైలేజ్ పరంగా కానీ అలాగే బ్యాటరీ కంఫర్ట్ కానీ ఇవన్నీ కూడా మనము రోడ్ గ్రిప్ కానీ ఇవన్నీ కూడా మనం వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఓలా గురించి లాస్ట్లో చెప్తాను. అలాగే మీకు ఫైనల్గా మొత్తం చెప్పిన తర్వాత ఫైనల్గా ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ నేను చెప్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు వచ్చిపోయేటప్పుడు చాలామంది దగ్గర నేను తీసుకుని ఈ చెప్పే వెహికల్స్ గురించి లోకల్గా చాలామంది దగ్గర అడిగి కనుక్కుంటున్నాను అనమాట. కనుక్కొని తర్వాత మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏథర్ 450X గురించి తెలుసుకుందాం. దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇది ఏథర్ 450X బ్యాటరీ వచ్చి మనకి 3.7 kW బ్యాటరీ అయితే వస్తుంది. దీంట్లో సెకండ్ మోడల్లో వచ్చి 2.9 kWh బ్యాటరీ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. అలాగే మనకు ట్రూ రేంజ్ వచ్చి మనకు 90 కిలోమీటర్స్ ట్రూ రేంజ్, అలాగే 112 కిలోమీటర్స్ అంటే వాళ్ళు ఇచ్చే రియల్ రేంజ్ అనమాట. ఇది వచ్చి మనకి 2.9 kW వస్తుంది. 3.7 kW వచ్చి సర్టిఫైడ్ రేంజ్ 150 కిలోమీటర్స్, అలాగే 110 కిలోమీటర్స్ మనకు మెయిన్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 3.7 kWh బ్యాటరీ ఇచ్చి కూడా రేంజ్ ఎందుకు ఇంత తక్కువ వస్తుంది అనేది అయితే మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే మినిమం మనకు 3.2 kW 3.5 kWకే మనకు 120 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చే మోడల్లో ఇది ఎందుకు తక్కువ వస్తుంది అనేది అయితే మనకు అర్థం కాని విషయం అనమాట. దీంట్లో వెహికల్ అయితే బాగుంటుంది, మొత్తం చూడడానికి కానీ లుక్ విషయంలో కానీ అన్నిట్లోనూ హైలైట్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. కానీ రేంజ్ అయితే దీనికి తక్కువ వస్తుంది. ఎందుకంటే నేను చాలామంది దగ్గర దీని గురించి అడిగి కనుక్కున్నాం, కానీ అందరూ ఒకే ఒపీనియనే చెప్పేది. దీంట్లో 105 కిలోమీటర్స్ సార్ మాకు వస్తుంది, 100 కిలోమీటర్స్ పైన కొద్దిగా అంతేగాని అంతకుమించి ఏం లేదు సార్. అది డ్యూయల్ పోయినామంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఇద్దరు కలిసి కూర్చున్నారంటే పర్ఫార్మెన్స్ అంత ఇదిగా లేదు. అలాగే వారంటీ విషయంలో కూడా మనకు స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవి స్పేర్ పార్ట్స్ అయితే చిన్న వాటికి కూడా రేట్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఎక్కువగా ఉందని కస్టమర్స్ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ నేను కనుక్కుంటూ వస్తున్నాను అనమాట. అంటే ఇదే ఫీల్డ్లో మనం ఉన్నాం కాబట్టి అలాగే మనం ఏది తీసుకుంటే కస్టమర్లకు ఉపయోగపడుతుంది, నాకు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి నేను కనుక్కొని మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో మనకు ఫీచర్స్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు అన్ని దీంట్లో ఫీచర్స్ అయితే బాగుంటాయి అనమాట. 6.4 kW మోటార్ అయితే ఉంటుంది దీనికి. అలాగే మనకు సైడ్ స్టాండ్ సెన్సార్స్, అలాగే మోనోషాక్ సస్పెన్షన్స్, అంతేకాకుండా 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. 5 లీటర్స్ మనకి వారంటీ అయితే వస్తుందన్నమాట బ్యాటరీ పైన. అంతేకాకుండా మనకు 70,000 కిలోమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట. అలాగే IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాస్ట్ విషయానికి వస్తే 1,44,766 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ మోడల్ వచ్చి 1,37,845 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైజే వస్తుంది. అంటే ఇది మనకు చేతికి వచ్చేటప్పటికి 1,65,70 వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు మోడ్స్ చూసుకుంటే దీంట్లో ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, వ్రాప్ మోడ్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఎకో మోడ్లో వచ్చి 110 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇది ఇస్తుంది. మనకు దీంట్లో PMS కూడా ఉంటుంది. PMS అంటే మనకి ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సిస్టము అంటే మనకు గాలి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి, అంటే మనకు ఆల్రెడీ మనం బండి తోలుతుంటాం కదా, టైర్లో గాలి ఎంత ఉంది అనేది దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. GPS నావిగేషన్ ఇంక్లూడింగ్ మనకు సిస్టంలోనే వచ్చేస్తుంది. అంటే మానిటర్ దీనిపైన మనకుండే డిస్ప్లేలోనే వచ్చేస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చి 7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, ఫుల్ టచ్ డిస్ప్లే కూడా బాగా చూడడానికి విజిబిలిటీ అయితే బాగుంటుంది అనమాట. ఓలా డిస్ప్లే కంటే కూడా ఏథర్ డిస్ప్లే బాగుంటుంది కొద్దిగా చూడడానికి. అంతేకాకుండా ఇది వచ్చి మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. స్నాప్డ్రాగన్ 212 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. క్వాడ్ కోర్ 1.3 GHz, అలాగే బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ 4.2, అలాగే ఓపెన్ సోర్స్ OS అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇలాగ దీంట్లో అన్ని ఫీచర్స్ మనకు ఏథర్లో అయితే వస్తుంది.
కానీ ఇప్పుడు మనము ఇవన్నీ కాకుండా మనము మిగతావి చూసుకుంటే కనుక వెహికల్స్లో మనం ఇంకా ఐక్యూ గురించి తెలుసుకుందాం. మళ్ళీ తర్వాత నేను మీకు లాస్ట్లో ఒపీనియన్ చెప్తాను అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ అంటేనే మనకు ఫస్ట్ టీవీఎస్ అంటే గుర్తొచ్చేది బ్రాండ్ అనమాట. బ్రాండ్, వారంటీ, మనకు దీంట్లో సర్వీసు ఇలాంటివన్నీ మనకు ముందుగా గుర్తొస్తాయి అనమాట. ఎందుకంటే టీవీఎస్ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి మన కన్ను దాని మీదే వెళ్తుంది. ఎందుకంటే ఎన్ని మనకు ఇప్పుడు ఏతర్ కానీ ఓలా కానీ ఇవన్నీ థర్డ్ పార్టీ కంపెనీస్ అనమాట. ఈ మనకు హోండా కానీ అలాగే మనకు వచ్చి ఇప్పుడు బజాజ్ చేతక్ కానీ ఇవన్నీ కూడా మనకు టీవీఎస్ కానీ ఇవన్నీ మనకు రిజిస్టర్డ్ కంపెనీస్ అనమాట. ఇట్లా దానివలన మనకేమంటే మన ఫస్ట్ ప్రయారిటీ చాలామంది ఇట్లా బ్రాండ్ మీదనే వెళ్తుంది. కానీ దీనిలో దానికి మించిన ఫీచర్స్ దీంట్లో ఉన్నాయనంటే తక్కువ అని నేను చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు దీంట్లో ఫీచర్స్ విషయంలో కొద్దిగా ఇబ్బంది అయితే అందరూ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా దీనికి మనకు ఇంత ఛార్జ్ అయితే తీసుకుంటారనమాట ఫీచర్స్కి అయితే కనుక. ఇలాంటివన్నీ చూసుకుంటే మనకు దాంట్లో అయితే ఇప్పుడు మనకు ఏతర్లో అనుకోండి, ఓలాలో అనుకోండి, మనకు ఛార్జెస్ ఏమి ఉండవు. డైరెక్ట్గా కంటిన్యూగా మనకు మొత్తమే అది సాఫ్ట్వేర్ మీదనే రన్ అవుతుంది కాబట్టి ఇక దాంట్లో ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉండదన్నమాట. దీనికి ఇయర్ కింతని లేదా 5 years కింతని అమౌంట్ అయితే ఉందన్నమాట. ఫీచర్స్ విషయానికి వస్తే లుక్ అండ్ వైజ్ చూసుకుంటే మనకి ఐక్యూబ్ చాలా బాగుంటుంది చూడడానికి. లుక్ అంతే మనకు పెట్రోల్ వెహికల్ యూజ్ చేసినట్టే ఉంటుందన్నమాట. ఇంకా దీని ఫీచర్స్ ఇవన్నీ మనం చూసుకుంటే రేంజ్ విషయానికి వస్తే 100 kilometers రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 78 kilometers టాప్ స్పీడ్ ఉంటుందన్నమాట. ఛార్జింగ్ టైం వచ్చి 6 hours ఉంటుంది. అలాగే 32 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 7 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. కాస్ట్ విషయానికి వస్తే 1,56,236 rupees అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది. S1 ఎస్ అయితే మనకు 1,35,105 అయితే వస్తుందన్నమాట. అలాగే ఫేమ్ టు సబ్సిడీ దీంట్లో నుంచి 21,131 రూపాయలు అయితే తీసేస్తారనమాట. అలాగే ఇది కూడా 5 years వారంటీ అయితే వస్తుంది. టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ అనేది దీంట్లో ఉందన్నమాట. మొబైల్ యాప్ నుంచి మీరు దీంట్లో కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా 650 watts ఛార్జర్ అయితే దీనికి వస్తుంది. 40 kilometers ని మనకు 4.2 secondsలో ఇది తీసుకుంటుందన్నమాట. అలాగే మింట్ బ్లూ కలరు, కాపర్ గ్రే, గ్లాసీ, అలాగే ఎల్లో కలర్ దీంట్లో ఉంటుందన్నమాట. అంతేకాకుండా 4.4 kilowatts మోటార్ అయితే ఇందులో రావడం జరిగింది. అలాగే IP67 రేటెడ్ ఉంటుంది. 3 years 50,000 kilometers వారంటీ అయితే వస్తుందన్నమాట. సారీ ఫ్రెండ్స్, మనకు నేను 5 years అని చెప్పాను, 3 years వస్తుంది. ఇందులో మనకు ఏతర్లో 5 years అయితే ఇస్తున్నారనమాట. అలాగే మనకి ఇది వచ్చి BLDC మోటార్తో అయితే వస్తుంది. 12 inches టైర్తో వస్తుంది. 3.4 kilowatt-hour బ్యాటరీ అయితే ఇందులో తీసుకోవడం అయితే జరిగిందనమాట. రేంజ్ విషయానికి వస్తే ఇది 100 kilometers రేంజ్ అయితే ఇస్తుంది అని చెప్తున్నారు. చూడడానికి లుక్ వైజ్ చాలామంది కస్టమర్స్ దీని మీద పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు. కానీ ఈ ఫ్యూచర్స్ని అవన్నీ మనకు నాకు తెలిసి ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కీ ఉంది కాబట్టి కీతో వీళ్ళు దీన్ని వాడుకునేస్తున్నారు అనేది నా ఒపీనియన్. ఏమంటే నేను చాలామందిని అడిగి చూశాను, ఈ విషయం అంతా ఎవరు చెప్పడం లేదు. కానీ ఓన్లీ మనకు వర్కింగ్ అయితే బాగుంది సార్, కానీ ఛార్జింగ్ టైం అయితే చాలా హెవీగా ఉంది. 6 hours పైన ఛార్జింగ్ అయితే పడుతుంది ఇది ఫుల్ చేయడానికి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే USB కనెక్టింగ్ లోపలే వస్తుంది, మనం ఫోన్ లోపలే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కీ వస్తుంది, ఇవన్నీ బాగుందని చెప్పేసి కస్టమర్స్కి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ పరంగా చూస్తే నాకు ఓకే, మనకు టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇంకా మనము ఓలా గురించి చూద్దాం. ఓలాలో మనకి AI ఫీచర్స్ వస్తున్నాయి, ఓలాకు దీనికి ఉండే తేడాలు ఇవన్నీ కూడా మనము దీంట్లో తెలుసుకుందాం. ఏతర్కు ఓలాకు అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఉండే డిఫరెన్స్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓలా విషయానికి వస్తే మనకి మంచి డిస్ప్లే అయితే వస్తుంది, 7 inches డిస్ప్లే వస్తుంది. అలాగే ఇప్పుడు మనకు Gen 2 వచ్చిన తర్వాత, MoveOS 4 వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా టెక్నికల్గా ఇవి కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. 4 displays అయితే వస్తున్నాయి. అలాగే ముందు వచ్చి 3 display వచ్చేది, అంటే మనకు మీటర్ వచ్చేది, అవన్నీ కూడా 3 displays వచ్చేది. ఇప్పుడు మనకు 4 displays అయితే రావడం జరిగింది. కలర్స్ కూడా ముందు ఎక్కువ కలర్స్ ఉండేది, ఇప్పుడు 4 colors ఇవ్వడం జరిగింది అనమాట. మనకు గ్రే కలర్ వస్తుంది, అది పర్పుల్ కలర్ వస్తుంది, వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, అలాగే మనకు బ్లూ వస్తుంది. చూడడానికి బ్లూ వైట్ రెండు నాకైతే చాలా లుక్ అనిపించాయి, ఎందుకంటే మ్యాట్ దీంట్లో వస్తుంది అనమాట. బ్లూ కలర్ చూడండి ఎలా ఉందనేది, చాలా సూపర్గా ఉండింది. నేను షోరూంలో పోయి ఈరోజు కూడా అంటే ఈ వీడియో తీసేదానికి ముందు కూడా నేను షోరూంలో పోయి దాన్ని చూసుకొని వచ్చానమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు వారంటీ విషయం కూడా నేను అడిగాను. ఈ మాదిరిగా చాలామంది వారంటీ మీద, ఇదే సర్వీస్ మీద కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే బ్యాక్ సస్పెన్షన్ బాగాలేదని చెప్తున్నారు. అంటే లేదు సార్, మీరు కావాలంటే మీరు టెస్ట్ చేయండి,
నేనైతే తీసుకున్నాను ఇప్పుడు 5,000 కిలోమీటర్ల వరకు తిరిగాను, నాకు ఇది ఇంతవరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు అని చెప్పి ఒక కస్టమర్ కూడా చెప్పడం జరిగిందనమాట. నేను ఇంకో కస్టమర్ని కూడా అడిగాను, 17,000 కిలోమీటర్స్ తిరిగాడు ఆయన S1 Pro ఫస్ట్ జనరేషన్లో అయితే కనుక. ఇప్పటికీ అతన్ని అడిగేటప్పుడు అతనైతే నాకు ఎవ్రీథింగ్ గుడ్ సార్, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను 17,000 కిలోమీటర్లు తిరిగాను. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు అతను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. ఆయన పూర్తిగా దీని మీద నేను వర్క్ కూడా చేశాను సార్, దీంట్లో నేను ఇట్లా ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ మోటార్ విషయంలో దీంట్లో అంతా నేను వర్క్ కూడా చేశాను. బెస్ట్ మోటార్ ఇప్పుడు ఉండే దానిలో మంచి మోటార్ అనేది ఇదే. బ్యాటరీ కూడా ఇది మంచి బ్యాటరీ అయితే ఇస్తుందన్నమాట. హీటింగ్ విషయంలో కానీ అన్నిట్లోనూ నాకు ఇదైతే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నాడు. తర్వాత నేను చెప్పాను, సార్ మీరు ఒక వీడియో కూడా చేద్దాం సార్ దీంట్లో మనం అని అంటే, సార్ నేను చేస్తానని చెప్పాను. కాబట్టి ఆ వీడియో కూడా వస్తుంది, అతని ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 7 ఇంచెస్ స్పీకర్స్, స్క్రీన్ వచ్చి మనకు 7 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. అలాగే రేంజ్ 195 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇది వస్తుంది. నేను అడిగిన వరకు వచ్చి 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అంటే డ్యూయల్ ఇద్దరు మనుషులపై కూర్చున్నా కూడా 140-130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట కస్టమర్స్. ఇంకా మనం సింగిల్గా వాళ్ళు ఒక 60 కిలో వెయిట్ ఉండేవాడైతే సింగిల్గా తోలితే ఈజీగా మనకు 150-160 దగ్గర కూడా మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వారంటీ విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళు కొత్తగా 8 years 80,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. 11 kWh మోటార్ అయితే వస్తుంది. బ్యాటరీ మనకు వచ్చి 4 kW బ్యాటరీ అయితే వస్తుంది. మోటార్ మనకు 11 kW అంటే మంచి హైలీ కెపాసిటీ ఉండే మోటార్ అనమాట. నేను చెక్ చేసేటప్పుడు కూడా, అంటే టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకు స్పోర్ట్స్ మోడ్ కానీ అలాగే హైపర్ మోడ్లో కానీ వెళ్ళిపోయామంటే చాలా స్పీడ్ అయితే పికప్ అయితే అందుకుంటుంది అనమాట. మనం ఆ టైంలో 40లో 50లో అంత పోయేదానికి కుదరదు, ఇంకా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది, దూకేస్తుంది బండి. మనకి ఛార్జింగ్ టైం ఇది కొంచెం హెవీగా వస్తుంది, 6.5 hours ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒకరోజు కొద్దిగా బ్యాక్ డ్రైవ్, వీళ్ళు కనుక ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొని వస్తే కొద్దిగా బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా దానికి వదిలేస్తే మనకు వచ్చి స్పీడ్ వచ్చి 120 కిలోమీటర్ స్పీడు, ఎగ్జాక్ట్ 116 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. నేను ఈరోజే టెస్ట్ చేశాను అది. తర్వాత వచ్చి డిస్క్ వచ్చి డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది. కలర్స్ దీంట్లో 4 కలర్స్ వస్తున్నాయి. అలాగే జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, మిడ్ నైట్ బ్లూ, అలాగే స్టెల్లార్ బ్లూ ఒకటి ఉందన్నమాట. ఇట్లా కలర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా బ్లూటూత్, వైఫై కనెక్షన్ ఉంది. బూట్ స్పేస్ వచ్చి 34 లీటర్స్ బూట్ స్పేస్, అంటే ఈ మూడిట్లోనూ ఇదే ఎక్కువ పెద్ద బూట్ స్పేస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రైస్ విషయానికి వస్తే ఈ రోజు రేటు 1,45,000 అయితే రేట్ అయితే ఉందన్నమాట. అంటే 1,44,000 సంథింగ్ అయితే ఉంది రేటు. మీకు క్లియర్గా అయితే చెప్తాను దీని గురించి. 1,44,984 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ కలుపుకొని. యాక్సరీస్ వచ్చి 749. ఈ యాక్సరీస్ అనేది హెల్మెట్ అనమాట, మిగతా అన్నీ మామూలే. డిజిట్ ఇన్సూరెన్స్ 10,863. అలాగే మనకు వచ్చి ఫుల్ హెల్మెట్ ఛార్జెస్ వచ్చి 2,888 రూపాయలు అయితే పడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చి 485 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడుతున్నాయి. డౌన్ పేమెంట్ అప్రాక్సిమేట్ మనం ఒక 30,000 కట్టామంటే నెలకి వచ్చి దీంట్లో 5 ఇచ్చారనమాట. 1 month, 12 months, 18 months, 24 months, 30 months, అలాగే 36 months, అంటే 3 years అనమాట. మనకి 12 months అయితే 10,900, 18 months అయితే 7,626, అలాగే 24 months అయితే 5,900, 30 months అయితే 4,936, 36 months అయితే 4,233, 3 years అనమాట ఇది. దీంట్లో మనకు ఫైనాన్స్ వచ్చి టాటా క్యాపిటల్ ఉంది, IDFC ఫస్ట్ బ్యాంక్ ఉంది, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉంది, అలాగే L&T ఫైనాన్స్ కూడా దీంట్లో వస్తుందన్నమాట. ఆల్ ఫైనాన్స్ దీంట్లో అవైలబుల్లోనే ఉంది. మనకు ఫైనాన్స్ విషయానికి వస్తే ఇదన్నమాట. మనకి ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే మనం బ్యాంక్ పరంగా కూడా ముందుకు పోవచ్చు అనమాట. మనకి ఎట్లా కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నా ఫైనల్ ఒపీనియన్ చూసుకుంటే దీంట్లో ఏతర్ కానీ ఓలా కానీ ఓకే, మనము అన్ని ఫీచర్స్ దీంట్లో బాగా క్లియర్గా వాడుకోవచ్చు. కానీ టీవీఎస్లో మనం అన్ని ఫీచర్స్ వాడుకునేదాన్ని కుదరదు. అలాగే ఏతర్లో ఫీచర్స్ కూడా మనము డబ్బులు కట్టుకోవాల్సిందే. ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఓలా బెస్ట్ అనిపిస్తుంది. చిన్న చిన్న ఇవి ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్, అవన్నీ వాళ్ళు చేసుకుంటే చాలు. సర్వీస్ అయితే ఇప్పుడు నేను అడిగినప్పుడు సర్వీస్ అయితే బాగానే చేస్తున్నాం సార్, ఇప్పుడంతా కంప్లైంట్ వచ్చేస్తుంది, కరెక్ట్గా మేము లీడ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు కంప్లైంట్ ఈరోజు ఇస్తున్నారు కదా, ఇప్పుడు 2 రోజుల తర్వాత మీరు వచ్చి దాన్ని రెడీ చేసుకోండి అని అంటే 2 రోజులు ఖచ్చితంగా బండి తీసుకొని వచ్చినారంటే మేము అప్పటికప్పుడు సర్వీస్ చేసేస్తాము. మీరు ఆ రోజు వద్దు, ఏదైనా మీరు వేరే పనిలో ఉండి మరుసటి రోజు రావడం ఇలాంటివి చేయడం వలన ఏమవుతుందంటే మేము ఆ టైం దాటిపోయి వేరే వాళ్ళకు మేము
దాన్ని చేయాల్సింది వస్తుందన్నమాట. ఆ సర్వీస్ నుండి వేరే వాళ్ళకు ఆ టైంలో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీకు అప్పుడు పెండింగ్ లేక వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి వారంటీ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని కొంచెం దగ్గరుండి కొంచెం మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ టైం ఎప్పుడు చెప్పినారో ఆ టైం కరెక్ట్గా వచ్చి తీసుకోపోగలిగితే మేము చేసేస్తామన్నమాట. ఇప్పుడు ముందు మారి కాదు, ప్రతి ఒక్క సర్వీసు చేసేదానికి వాళ్ళు చెప్పడం ఏమంటే ప్రతి సర్వీస్లోనూ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, కరెక్ట్గా మనకు ఈ టికెట్ రేస్ అయినప్పటి నుంచి 2-3 రోజుల లోపలనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేయాలని చెప్పి కంపెనీ నుంచి ప్రెజర్ అయితే వస్తుందన్నమాట. దానికి తగినట్టుగానే మేము కూడా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ నాకు కొంచెం బాగుంది అనిపించింది. తర్వాత సర్వీస్ అయితే వాళ్ళు ఇస్తారు. చూడండి మీకు ఏది నచ్చిందని చూడండి. నాకైతే ఇందులో ఓలా ఏథర్ బెస్ట్ అనిపించింది టీవీఎస్ కంటే. మీరు మీ ఒపీనియన్ మీకు ఎట్లుందో చూడండి. నేను చెప్పానని కాదు, మీరు ఒక 4 సార్లు ఆలోచించండి, అన్నీ చూడండి, మీకు ఏది నచ్చిందో దాని తగినట్టు పోండి. నేనైతే నా బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఓలానే ఇస్తానండి. నాకు ఎందుకంటే నేనుండే ఏరియాలో తిరుపతిలో నాకు ఇంతవరకు ఏ కంప్లైంట్ దీని మీద రాలేదు. ప్రతి ఒక్కరూ మంచిగానే చెప్తున్నారు, కానీ ఎవరు దీని మీద బ్యాడ్ కామెంట్స్ అయితే చేయడం లేదనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి